నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతోని వైశాఖ్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా టీపీసీసీ స్పోక్ పర్సన్ కల్వ సుజాత గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం, బీసీ కులగణకు సంబంధించి చాలా వివాదాలు అయితే ఉన్నాయి. 160 కోట్ల రూపాయలు దందా చేయడానికి కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేస్తూ అన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు? సిగ్గులేని ఇలా బతుకులకి ఏం మాట్లాడారు? 160 కోట్లు అంటే ఏంది అసలు? ఈరోజు ఉన్నతమైన స్థానం, దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడింది తెలంగాణ. బీసీ కులగణన ఆర్థిక, సామాజిక అన్ని విధాలుగా కులగణన చేసి ఈరోజు దేశం మొత్తం ఆదర్శంగా నిలబడింది తెలంగాణ. బీసీల రిజర్వేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా కొట్లాడుతున్నటువంటి అందరినీ పట్టించుకోకుండా వదిలేసి గత ప్రభుత్వము మేము జనగణన చేసామన్నాం, లెక్కలేదు, పత్రం లేదు, దాని మీద 100 కోట్లు తగిలేసి, యాడ్లకే 100 కోట్లు తగిలేసి ఒక్క రోజులలో 24 గంటలల్లో మేము కులగణన చేసేసాము. జనగణన తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల మంది జనగణన ఎట్లా అయిందో మనకు తెలియదు. కానీ ఆ రికార్డులు ఇప్పటివరకు బయట పెట్టకుండా 100 కోట్లు దాని మీద ఖర్చు పెట్టినట్ల చూపించి ఏ మాత్రం కూడా సిగ్గు శరం ఉంటే ఈరోజు మాట్లాడే మాటలకి, అంటే బీసీలకి న్యాయం చేస్తున్న ప్రభుత్వం పక్షాన నిలబడాల్సింది పోయి ఆనాటి నుంచి ఈనాడు వరకు బీసీలు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతుంటే ఈరోజు ప్రభుత్వము పూర్తి స్థాయిలో 94%, 96% ఈరోజు ఇంటింటి సర్వే చేసిర్రు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఇలాంటి వాళ్ళు దొంగలు తప్పించి ఈ డోర్ టు డోర్ సర్వేలో పాల్గొన్నటువంటి దొంగలు ఈరోజు కులగణన గురించి మాట్లాడే అధికారము, హక్కు వాళ్ళకి లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రం ఈరోజు ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి. అయినా సిగ్గు శరం లేకుండా మాట్లాడితే మొహం మీద చీ కొట్టి ఊసినా కూడా ఇంకా సిగ్గు లేదు బీఆర్ఎస్ వాళ్ళకి అని నేను అంటున్నాను. అంతే. ఇంకోటి, బీసీ కులగణ గురించి సంబంధించి కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక మాట మాట్లాడారు. ఏదైతే పింక్ బుక్ తయారు చేస్తా ఉన్నాం, బీసీలని బ్లాక్ బుక్ తయారు చేసుకుంటుందంట. పింక్ బుక్ ఏమో దేవుడెరుగు, కానీ బ్లాక్ బుక్ తయారు చేస్తుందంట. కావాలంటే తీహార్ జైల్లోనో ఏడైనా కూర్చొని ఆ పింక్ బుక్ని బ్లాక్ బుక్గా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఈమెకి బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఫస్ట్ వాళ్ళ గత ముఖ్యమంత్రి కానీ, పార్టీ అధ్యక్షుడిని కానీ, బీసీని కానీ, దళితుడిని చేసిన దాఖలాలు ఉన్నాయా? ఎవరికైనా సముచిత స్థానం కల్పించిర్రా? మీ అన్ననేమో వర్కింగ్ ప్రెసిడెంట్, మీ కులమే. మీ బావ ఈరోజు మంత్రి, మాజీ మంత్రి. మీరు మాట్లాడే మాటలకి, చేసే చేతలకి ఒక్కడు కూడా సందర్భం ఉండదు, సముచితంగా న్యాయం ఉండదు. మీరు బీసీ కులగణన గురించి మేము చేస్తున్నటువంటి ఈ ఇంత మంచి, అసలు ఈరోజు దేశవ్యాప్తంగా కొనియాడుతున్నటువంటి బీసీ కులగణన గురించి మీరు మాట్లాడితే సిగ్గుపోతుందమ్మా. ఏడన్నా పోయి నీకు వచ్చిన బెయిల్ గురించి, నీకు రాబోయే ఇబ్బందుల గురించి మీ అన్న, మీ నాయన పెడుతున్నటువంటి పోరుల నుంచి బయటికి రా. తర్వాత ప్రజల గురించి మాట్లాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈ పార్టీ అధ్యక్షుడిని చేయి, లేకపోతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని బీసీగా అనౌన్స్ చేయి. ఆ తర్వాత వచ్చి నువ్వు మాట్లాడు. కేసీఆర్ బయటికి వస్తూ ఉన్నాడు అంటే పెద్ద సభ కూడా పెడతా ఉన్నా. ఎలా ఉండబోతా? ఏడికెళ్ళి బయటికి వస్తాడు? తిహార్ జైల్లోకి వెళ్ళా, అదే ఫామ్ హౌస్ నుంచి 6 నెలలకు ఒకసారి వస్తాడు, మళ్ళీ లోపలికి పోతాడు. ఆయన గురించి మనం మాట్లాడుకుంటే అసహ్యంగా ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి అప్పుడప్పుడు వచ్చి గాండ్రించిపోయినా అంటాడు. కానీ అది మాట్లాడే దిక్కు లేక ఈరోజు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. అవన్నిటికి ఎవరు స్పందించారు? ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని, తర్వాత ఏమైనా పోయి బహిరంగ సభలో మాట్లాడడం. అసెంబ్లీలనే కదా చర్చలు జరిగేది, అసెంబ్లీలనే కదా బిల్లులు పాస్ అయ్యేది. ఒక చట్టబద్ధము, న్యాయస్థానం లాంటి ఒక అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలకి పూర్తి స్థాయిలో జీవోలు పాస్ అయ్యి ఇంప్లిమెంట్ అయ్యే దేవస్థానం లాంటి అసెంబ్లీని కాలదన్నేటటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆయన బయటికి వస్తాడంటే గాండ్రిస్తాడు. ఏమున్నది? రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలకి భయపడుతుండు, అందుకని మరి ఎన్నికలు నిర్వహించడంలో లేట్ చేస్తా ఉన్నా, ఆలస్యం చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు కదా. ఎన్నికలకు భయపడుతూ ఉన్నారు. ఎన్నికలకు భయపడితే నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మేము అడుగుతున్నాం, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు ఎందుకు పోటీ చేయట్లేదని నేను అడుగుతున్నా. మీరు ఎవరికి భయపడుతున్నారా, లేకపోతే ఎవరికి లొంగిపోయిర్రా అది చెప్పండి. తర్వాత మా గురించి వద్దురు. కానీ ఇప్పుడు వారం 10 రోజులలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి. సరే, దాంట్లో పోటీ చేసి చూపిండి. తర్వాత మీరు లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి మాట్లాడదురు. కేసీఆర్ గారు ఏదైతే సభ పెడతా ఉన్నారో దానిపైన మీద అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు ఏదైతే తను పింక్ బుక్ తయారు చేస్తూ ఉన్నాము, రేవంత్ రెడ్డి పైన ఖచ్చితంగా మేము అధికారం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నామని చెప్పడం అయితే జరిగింది. అన్ని అంశాలపై అయితే మరి కొంత మండిపడుతున్నట్టయితే కల్వ సుజాత గారు అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో గాంధీ భవన్, మీ అని.